కడప నగరంలోని కోర్టు రోడ్లో గోవిందరెడ్డి అనే వ్యక్తి టీ స్టాల్ నిర్వహిస్తున్నారు. అక్కడికి వెళ్లిన మున్సిపల్ అసిస్టెంట్ సిటీ ప్లానర్ నాగరాజు 1/2 టీ ఇవ్వాలని కోరారు. అయితే ఆ సౌకర్యం లేదని యజమాని చెప్పడంతో ఆగ్రహానికి గురైన అధికారి నీ షాపు ఎలా ఉంచుతావో చూస్తా అంటూ బెదిరింపులకు దిగారు. కేవలం 10 రూపాయల టీ విషయంలో మొదలైన ఈ చిన్న తగాదా చినికి గాలివానలా మారి ఏకంగా మున్సిపల్ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసే స్థాయికి చేరింది. అధికార గర్వంతో ఊగిపోయిన ఏసీపీ నాగరాజు వెంటనే మున్సిపల్ జేసీబీని అక్కడికి రప్పించి టీ షాపును కూల్చివేయడానికి ప్రయత్నించారు. దుకాణం ముందున్న ర్యాంపును తొలగించే క్రమంలో యజమాని గోవిందరెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అయితే దీనిపై ఏసీపీని వివరణ కోరగా కోర్టుకు ఎదురుగా ఉండటం వల్ల ట్రాఫిక్ క్లియర్ చేయడానికే ర్యాంపును తొలగించామని సర్ది చెప్పుకొచ్చారు. కానీ వ్యక్తిగత కోపంతోనే ఈ చర్యకు పూనుకున్నారని స్థానికులు మండిపడుతున్నారు. కోర్టు ఎదురుగా ఉన్నటువంటి టీ పాయింట్ దగ్గర ఒక చిన్న సంఘటన జరిగిందని వైరల్ అవుతుంది. దానికి సంబంధించి ఏం జరిగింది సార్, అసలు విషయం ఏంటి సార్? అక్కడ కోర్టు ప్రాంగణంలోనికి జడ్జి గారు ఇతర అడ్వకేట్లు అందరూ వెళ్తుంటారండి. దాని ఎదురుగానే ఈ నడుమ ఒక టీ స్టాల్ ఓపెన్ చేసి ఉన్నారు. అక్కడ ట్రాఫిక్ సమస్యలు, అక్కడ కొంత ముందు జమ్మలమడుగు వెళ్ళే బస్టాండు, తర్వాత అదొక టీబీ మెయిన్ రోడ్డు జమ్మలమడుగు వెళ్ళే ఇవి, తర్వాత అక్కడ కోర్టు ప్రాంగణం ఇవన్నీ ఉన్నాయి. అక్కడ ఏమవుతుందంటే వెహికల్స్ నడి రోడ్డుకి పార్కింగ్ లాగా వస్తున్నాయి. ఆ సమస్య మీద మేము పలుమార్లు వారికి ముందర వేసిన ర్యాంపులు తొలగించుకోమని చెప్పడం జరిగింది. వాళ్ళు తొలగించుకోకుండా ఉన్నందువల్ల తర్వాత అక్కడ పెద్ద ఆఫీసర్లు అంతా కోర్టు ప్రాంగణంలోకి వెళ్తుంటారు. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా, తర్వాత ఇక్కడ జార్జి క్లబ్లోకి వెళ్ళే వాళ్ళకి ఆ పార్కింగ్ సమస్య వాళ్ళు ఇబ్బంది కలగకుండా ఉండడానికి కోసమని ఆ ర్యాంపును తొలగించడానికి వెళ్ళడం జరిగింది. కానీ ఆయన ఆ టీ స్టాల్ యజమాని అడ్డుపడడంతో వెనక్కి తిరిగి వచ్చారు. ఈ కాలువ దాటి ముందుకు వేసిన ర్యాంపు వల్ల ఆ ట్రాఫిక్ ఏమవుతుందంటే అట్లనే ముందుకు సాగి సగం మధ్య రోడ్లోకి వెళ్ళిపోయి తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. అక్కడ వెళ్ళే ఆఫీసర్లు, తర్వాత తిరిగే పాదచారులు, వాళ్ళు బస్సులు కూడా తిరుగుతుంటాయి. ఆర్టీసీ బస్సులు జమ్మలమడుగు బస్ స్టాండ్ అక్కడ దగ్గరలో ఉంది. తర్వాత జార్జి క్లబ్లోకి వెళ్ళే వాళ్ళు కూడా అక్కడ బయట పార్క్ చేస్తే వాళ్ళకు కూడా ఇబ్బంది ఉంటుందనే ఉద్దేశంతోనే ఆ ముందరికి జరిపితే ఆ ర్యాంప్ తీసి ముందరికి జరపడం వల్ల వెహికల్స్ అనేవి ముందరికి వచ్చి రోడ్డు బ్లాక్స్ అనేవి క్లియర్ కావడం అవుతాయి అనే ఉద్దేశంతోనే ఆ ప్రయత్నం చేయడం జరిగింది. కానీ వారు అడ్డుపడడంతో మేము తిరిగి వెనక్కి వచ్చేసి. ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో మున్సిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డి తక్షణమే స్పందించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ఏసీపీ నాగరాజుకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అలాగే పై అధికారి చెప్పినట్లు వింటూ జేసీబీతో హల్చల్ చేసిన ఆపరేటర్ వెంకటేశ్వర్లను ఉద్యోగం నుండి తొలగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. సామాన్య వ్యాపారిపై అధికార బల ప్రదర్శన చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.